గడిచిన ప్రభుత్వము రాజరికంలో ఉన్నాం. మనం యాక్చువల్గా తెలంగాణ ప్రజలు రాజరికంలో బతుకున్నాం. గడిల పాలన ఉన్నది. ఆ రాజరికాల గడిల పాలనను ధ్వంసం చేసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన గొప్ప నల్లమల్ల టైగర్ రేవంత్ రెడ్డి గారు మీద నమ్మకం మాకుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన నల్లమల్ల టైగర్ రేవంత్ రెడ్డి గారు. సో మా 2008 డిఎస్సీ అభ్యర్థులు 1200 కుటుంబాలను కూడా బతికిస్తాడని, మాకు భరోసా కల్పిస్తాడని అనే ఉద్దేశంతో మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. చెప్పాను సార్, అర్జీ ఇచ్చాము. అందరం వెయిట్ చేస్తున్నాం. చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి సార్ సరే వెయిట్ చేయండి, మేడం వస్తారు, మేడం వస్తా అన్నారు, దివ్య మేడం గారు వస్తున్నారు. దివ్య మేడం గారు వచ్చిన తర్వాత దివ్య మేడం దగ్గర మాట్లాడడానికి ఒక 5 మంది వెళ్ళడం జరిగింది. ఆ 5 మంది వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఒక భరోసా అనేది ఈ రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటున్నారు. 100% నమ్మకం ఉంది సార్. 100% రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల కొరకు ఇప్పటి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి నిరుద్యోగుల యొక్క నినాదం కొద్ది గవర్నమెంట్ ఏర్పాటైంది. నిరుద్యోగుల కోపానికి బలై కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది. అదే నిరుద్యోగులకైతే ఏం చేయలేదు సార్. నిరుద్యోగులు చేసింది 0. గ్రూప్ 1 పరీక్షలను కోర్టు కేసులకు వెళ్ళి పరీక్ష పేపర్ లీక్ అయ్యి 2-3 సార్లు కండక్ట్ చేసి అరుగోస పెట్టింది నిరుద్యోగులను. మా 2008 డిఎస్సీలను అయితే చాలా ఇంకా కేసీఆర్ గారు 2016లో ఉద్యోగం ఇస్తున్నాడు, అది మర్చిపోయిండు. 2018లో ప్రగతి భవన్ వినిపించుకొని మా యొక్క 5 మంది సభ్యులను పిలిపించుకొని మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మీకు ఉద్యోగాలు వచ్చినాకనే హైదరాబాద్ వదిలిపెట్టుకోండి అని చెప్పాడు, అది మర్చిపోయిండు. ఎలక్షన్ల ముందన ఇస్తారని ఆశతో ఉన్నాం. అప్పుడు మా ఎలక్షన్ల ఆయన యొక్క ఎమ్మెల్యేల సీట్లు పెంచుకోవడానికి తప్ప మా యొక్క మమ్మల్ని మర్చిపోయిండు, నిరుద్యోగులు మర్చిపోయిండు. అది